హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నా బాబు. మీరు చూస్తుంది కేఎన్ఎస్ సర్కిల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేను ముందుకు వచ్చాను అనమాట. అదేంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఈ రోజు నుంచి కూడా నేను ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా ఇక్కడ బ్యాంక్స్, అదేవిధంగా నేవీ, ఆర్మీ, ఏపీఎస్ ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ పడినప్పుడు ఎటువంటి జాబ్ పడినా కానీ మీకు ముందు నేను తెలియజేస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించిన మెటీరియల్ మీ మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. ఒక్కో మెటీరియల్ కొనాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మన ప్రతి మెటీరియల్ కూడా మనం ఫ్రీగా ఇక్కడ అందించడం జరుగుతుంది. ఎటువంటి మెటీరియల్ ఫీజు కానీ మనం ఎటువంటి కానీ కలెక్ట్ చేయట్లేదు. మనం ఓన్లీ సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి మాత్రం ఒక 199 అంటే ₹199 ఒక్కసారి మాత్రం పేమెంట్ చేసుకుంటున్నాం. ఈ ఒక్కసారి మాత్రం పేమెంట్ అనేది పేటిఎం ద్వారా కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, అమెజాన్ పే ద్వారా కానీ ఈ నెంబర్ 7286066708 అని ఈ నెంబర్కి ఎవరైతే కాల్ చేస్తారో ఎవరైతే పే చేస్తారో వాళ్ళు పే చేసిన పేమెంట్ రిసిప్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్, ఇదే నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, 7286066708కి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ అని పంపిస్తున్న వాళ్ళకి నేను డెఫినెట్లీ కూడా ఈ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా నేను ఫ్రీగా అందించడం జరుగుతుంది. మీరు డెఫినెట్లీ కూడా నా ఆన్లైన్ క్లాసులు కూడా మీరు ఫ్రీగా చూడవచ్చు. డెఫినెట్లీ కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. నేను టెలిగ్రామ్ లింక్ అనే ద్వారా, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నేను మెటీరియల్ మీకు పంపిస్తాను అనమాట. ఎవరైతే మీరు పేటిఎం ద్వారా కానీ, ఫోన్పే ఆన్లైన్ పేమెంట్ అనేది ₹199 చేస్తారో వాళ్ళకి నేను అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మెటీరియల్ అనేది డెఫినెట్లీ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క మెటీరియల్ మీరు కొనాలంటే మార్కెట్లో చాలా కాస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను డెఫినెట్లీ కూడా మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఒక దృఢ సంకల్పంతో ఉంటే డెఫినెట్లీ కూడా నేను మెటీరియల్ ఇస్తాను. కావాలంటే మెటీరియల్ అనేది శాంపుల్ కూడా మీకు కావాలంటే ఒకసారి వాట్సాప్ ద్వారా కానీ మీరు మెసేజ్ చేస్తే సెండ్ మెటీరియల్ అని, శాంపుల్ మెటీరియల్ అని పెడితే నేను డెఫినెట్లీ కూడా ఒక్కసారి నేను కాపీ అనేది నా దగ్గర ఉంది, ఆ కాపీ మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది మీకు పంపిస్తాను అనమాట. డెఫినెట్లీ అన్ని జాబ్కి ఉపయోగపడే మెటీరియల్ అని డెఫినెట్లీ పంపిస్తాను. అదేవిధంగా ఎటువంటి లేటెస్ట్ జాబ్స్ పడినా, ఇటు ప్రైవేట్ రంగంలో కావచ్చు, అటు గవర్నమెంట్ రంగంలో కావచ్చు, ఏ రంగంలో కానీ గవర్నమెంట్ జాబ్ పడినా కానీ, ప్రైవేట్ రంగంలో జాబ్ పడినా కానీ ఆ నోటిఫికేషన్ పడిన వెంటనే నేను మీకు డెఫినెట్లీ కూడా నేను మీకు నోటిఫికేషన్ రూపంలో మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కావచ్చు, అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు మీకు డెఫినెట్లీ కూడా నేను తెలియజేస్తాను అనమాట. కాబట్టి ఇది ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం యూజ్ఫుల్ అవుద్ది. కాబట్టి ఇది ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎన్ఎస్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసినా మీరు మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నా బాబు. మీరు చూసిన కేఎన్ఎస్ సర్కిల్. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటిలాగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ బిట్స్ మీద ముందుకు వచ్చాను. ఇవన్నీ కూడా ఆల్ అదర్ కాంపిటేటివ్స్తో పాటు డెఫినెట్లీ కూడా గవర్నమెంట్ జాబ్లో ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి డెఫినెట్లీ కూడా యూజ్ఫుల్ అవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతాయి. కాబట్టి నేను ఫ్రీగానే మీ అందరికీ అందించడం జరుగుతుంది ఇవన్నీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ క్రింది వాటిలో ఒక 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిలో సరికాని అంటే తప్పైన స్టేట్మెంట్ ఏది అంటే సరికానిది ఏది? ఈ కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ తప్పు అంట. ఆ తప్పు స్టేట్మెంట్ అనేది గుర్తించండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే సహాయ నిరాకరణ ఉద్యమం కాలంలో సాధించు లేదా మరణించు అంటే డూ ఆర్ డై అనే నినాదాన్ని గాంధీజీ గారు ఇచ్చారు అనే స్టేట్మెంట్. ఇక్కడ యాక్చువల్గా డూ ఆర్ డై అనే ఇక ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే మనకు తప్పని తెలిసిపోతుంది. ఎలా అంటే డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చింది గాంధీజీ గారే, కానీ అది ఇచ్చింది సహాయ నిరాకరణ ఉద్యమంలో కాదు. ఎక్కడ ఇచ్చారంటే క్విట్ ఇండియా ఉద్యమం. అంటే సహాయ నిరాకరణ యుద్ధం అంటే 1920 సెప్టెంబర్ 4వ తారీఖు జరిగింది. కానీ క్విట్ ఇండియా ఉద్యమం 1942 సంవత్సరం జరిగింది. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉద్యమం డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ ఉద్యమం నినాదం ఇచ్చింది మాత్రం గాంధీజీ గారే, కానీ ఇది సహాయ నిరాకరణ ఉద్యమం టైంలో కాదు, క్విట్ ఇండియా ఉద్యమం టైంలో. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనకు ఆన్సర్ కూడా ఇక్కడ 1 అని తెలుస్తుంది అనమాట. ఈ కింద మొత్తం కూడా కరెక్టే. హోమ్ రూల్ ఉద్యమం కాలంలో స్వరాజ్యం నా జన్మ హక్కును దాన్ని పొంది తీరుతానని బాల గంగాధర్ తిలక్ గారు నినాదం ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే సహాయ నిరాకరణ ఉద్యమం ఖిలాఫట్ ఉద్యమాన్ని సమర్థించింది. ఎస్, నిజమే. ఇది ఇంగ్లాండ్ దేశపు ఆపద సమయమే భారతదేశపు అవకాశ సమయం అని అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమ కాలంలో వ్యాఖ్యానించింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి కూడా కరెక్టే, కానీ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనేది మనం క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ 1 కాబట్టి 1 అని మనం గుర్తించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ పిచ్ చూద్దాం. నెక్స్ట్ పిచ్ చూసుకుని బెంగాల్ విభజన కావించిన రాజా ప్రతినిధి ఎవరు? అదేనా బెంగాల్ విభజన కావించిన రాజా ప్రతినిధి ఎవరు అంటే మనకి ఇక్కడ
కర్జన్ ప్రభు అనమాట. అంటే బెంగాల్ విభజన ఎవరు చేశారంటే, బెంగాల్ విభజన ఏ రాజు చేత చేయబడిందంటే కర్జన్ ప్రభు అనమాట. అదేవిధంగా ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ హిస్టరీ టైంలో, అదేవిధంగా స్వాతంత్ర సంగ్రామం టైంలో జరిగిన బిట్స్ అనమాట. కాబట్టి డెఫినెట్లీ కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు అన్ని రకాల ఎగ్జామ్స్కి గవర్నమెంట్ సెక్టర్లో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ డెఫినెట్లీ కూడా యూస్ఫుల్ అయితే ఫ్రెండ్స్. ఓకేనా. ఇక నెక్స్ట్ బిట్ చూసుకుంటే ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పదవి కాలం కొనసాగుచున్నారు అనేది గుర్తుపెట్టుకుని. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుచున్నారంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేస్తున్నారన్నమాట. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మనకి ఒడిశా. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అనమాట. అంటే ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నవీన్ పట్నాయక్ గారు ఎక్కువ కాలం మన భారతదేశంలోనే ఎక్కువ కాలంలో ఒక రాష్ట్రానికి ఎక్కువ కాలం చేయడం జరిగింది. ఏంటి ముఖ్యమంత్రి పదవి అనేది చేయడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అది నవీన్ పట్నాయక్ గారిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా అక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది, ఎలక్షన్ జరగబోతుంది కూడా. ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే 4 బిట్ చూస్తే ఇక్కడ 4 బిట్ చూసుకుంటే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కుల్లోని నిబంధనలు, అంటే ప్రాథమిక హక్కులను రద్దు అయిపోతాయి. యాక్చువల్లీ ఏ టైంలో, ఒక ఎమర్జెన్సీ టైంలో, జాతీయ అత్యవసర నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కులను డెఫినెట్లీ కూడా రద్దు అవుతాయి. కానీ ప్రాథమిక హక్కులను కొన్ని నిబంధనలు, అంటే కొన్ని నిబంధనలు అనేవి, కొన్ని ఆర్టికల్స్ అనేవి అక్కడ రద్దు కావు. అవి ఏమిటంటే రద్దు కావు ఏమిటి అనేది మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఆర్టికల్ 2021 అంటే ఆప్షన్స్ 3 అనేది రైట్ అనమాట. అంటే ఆర్టికల్ 2021 అనేది ఏంటనే మనం చదువుకోవాలి. డెఫినెట్లీ కూడా ఆర్టికల్ 2021 అంటే ఏమిటనేది మనం ఇప్పుడు చూద్దాం. అంటే మనకి ప్రాథమిక హక్కులు అనేవి డెఫినెట్లీ కూడా ఈ ఎమర్జెన్సీ టైంలో అన్ని రద్దు అవుతాయి. కానీ 2 రద్దు కావు. అవి ఏంటి? ఆర్టికల్ 2021. ఆర్టికల్ 20 అంటే ఏం చూపిస్తుందంటే ఒక వ్యక్తికి కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ సంఘాలకు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన నేరాల కంటే ఎక్కువగా శిక్ష వేయకూడదు. అంటే ఎక్కువ ఒక హక్కు అనేది ఉంది. ఏంటి? వీళ్ళు చేసిన నేరాన్ని ఇంతవరకే శిక్ష విధించాలి, అంతకంటే ఎక్కువ శిక్ష విధించకూడదని ఒక హక్కు ఉంది. ఒక డెఫినెట్లీ కూడా రైట్ టు ఫ్రీడమ్ టైప్గా ఒక హక్కు అనేది, స్వాతంత్ర హక్కు అనేది ఇవ్వడం జరిగింది. ఆ హక్కు అనేది ఈ యొక్క ఎమర్జెన్సీ టైంలో కూడా రద్దు కాదనమాట. మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా రద్దు అయిపోతాయి, ఈ రైట్స్ అనేవి రద్దు కాదనమాట. అదేవిధంగా ఆర్టికల్ 21 చూసుకుంటే ఏంటంటే ఒక మనిషి యొక్క ప్రకారంగా ఒక చట్టం ఏ విధంగా ఒక మనిషికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కులని చట్ట ప్రకారం మాత్రమే అతన్ని జీవించడానికి కావచ్చు, లేదా అతని ప్రాణహాని తలబెట్టవచ్చు. కానీ ఏది చట్ట ప్రకారం మాత్రం ఏ విధమైతే శిక్ష తీస్తుందో ఆ శిక్ష ప్రకారమే అతని యొక్క జీవించే హక్కు కావచ్చు, అతన్ని ప్రాణహానికి తలపెట్టవచ్చు. కానీ ఈ యొక్క టైంలో తలపెట్టరాదు అనేది యాక్చువల్గా అది ఉంది. కాబట్టి అది డెఫినెట్లీ కూడా ఆ హక్కు అనేది అదే విధంగా కొనసాగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఆర్టికల్ 2021 అనేది చట్ట ప్రకారం మాత్రం మనం ఆయన్ని హ్యాంగ్ చేయాలి, మరణశిక్ష విధించాలి తప్ప ఎటువంటి ఏ విధంగా కూడా చట్ట ప్రకారం కాకుండా ఎక్స్ట్రాగా మనం చేయకూడదు, చట్ట పరిధిని దాటి వెళ్ళకూడదు అనేది ఆ హక్కు అనేది మనం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అదే టైంలో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి కూడా ఎమర్జెన్సీ టైంలో రద్దు అయిపోతాయి అంటున్నా కాబట్టి, కానీ ఆ టైంలో అది రద్దు కాదు అనేది మనకి యాక్చువల్గా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంటే ఆర్టికల్ 2021 అనేది ఈ విధంగా కొంతమందికి సెక్యూరిటీ టైమ్గా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. క్రింది వాళ్ళు రాజ్యపాల్ అని ఎవరిని పిలుస్తారు? అర్థమైందా? క్రింది వాళ్ళు రాజ్యపాలని ఎవరు పిలుస్తారంటే గవర్నర్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అనమాట. కింది వారిలో రాజ్యపాల్ అని ఎవరిని పిలుస్తారంటే గవర్నర్ పిలుస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. క్రింది వారిని జతపరచండి. అంటే కింది వారిని కొన్ని జతపరచడం అని ఇచ్చాడు. ఇక్కడ ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణం. ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణ అంటే మనకేంటి? ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణం అంటే ఏక పౌరసత్వం అనమాట. అంటే ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణం ఏక పౌరసత్వం, ఒకే పౌరసత్వం ఉండాలి, ఒకే సిటిజన్షిప్ కలిగి ఉండాలి. భారతదేశంలో ఒకే పౌరసత్వం ఉండాలి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఒకే పౌరసత్వం ఉండాలి, 2 పౌరసత్వం ఉండకూడదు. ఎన్ఆర్ఐలు ఉంటారనమాట. ఎన్ఆర్ఐ వేరు, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ వేరు. ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఏక పౌరసత్వం కలిగి ఉండాలి. అది ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణం అనమాట. ఇంకొక ప్రకారం సమాఖ్య లక్షణం చూసుకుంటే ఇక్కడ మనకి రాజ్యాంగ ఆధిక్యత, అంటే రాజ్యాంగ ఆధిక్యత అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. అదే విధంగా చూసుకుంటే పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం చూసుకుంటే ఇక్కడ మనకి అదన పార్లమెంటరీ లక్షణం అంటే మనకి
మంత్రి మండలి సమిష్టి బాధ్యత అనమాట. అంటే పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం అంటే మంత్రి మండలి సమిష్టి బాధ్యత, మంత్రి మండలి మొత్తంగా సమిష్టి బాధ్యత ఇక్కడ వహిస్తుంది అనమాట. అదే దృఢ రాజ్యాంగ లక్షణం అంటే పార్లమెంటులో 2/3 అంటూ మెజార్టీలు రాజ్యాంగాన్ని సవరించడం అనేది మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అనమాట. అంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ రాజ్యాంగాన్ని సవరించాలన్నమాట. అది ఒక దృఢ లక్షణం అనమాట. ఇది మన రాజ్యాంగంలో ఉన్న దృఢమైన లక్షణం ఏంటంటే ఏ రాజ్యాంగ సవరణ అయినా, ఏ అమెండ్మెంట్ అయినా డెఫినెట్లీ కూడా అందులో పార్లమెంట్లో ఉన్న 2/3 అనేది మెజార్టీతోనే ఆ యొక్క రాజ్యాన్ని చేస్తేనే ఆ యొక్క బిల్లు అనేది పాస్ అయినట్టు, లేకపోతే బిల్లు పాస్ కానట్టు. 2/3 అనేది మెజార్టీ అనేది ఇక్కడ డెఫినెట్లీ ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ప్రకారం చూసుకుంటే ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. 7వ బిట్. కలకత్తా, మద్రాస్, బొంబాయి హైకోర్టులు ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? అదేవిధంగా అంటే కౌన్సిల్ చట్టం 1861. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది అంతా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగింది కాబట్టి ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్లీ కూడా అడుగుతారన్నమాట. ప్రీ ఇండిపెండెంట్ టైం అనమాట. ఇది డెఫినెట్లీ కూడా గుర్తుపెట్టుకో అవసరం ఎంతైనా ఉందన్నమాట. అంటే కలకత్తా, మద్రాస్, బొంబాయి హైకోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే కౌన్సిల్ చట్టం 1861 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్ 3 రైట్ అనమాట. ఇక 8వ బిట్ చూసుకుంటే 8 ఆగస్టు 2016 తెలంగాణలో మిషన్ భగీరథను భారత ప్రధానమంత్రి ఏ గ్రామం వద్ద ప్రారంభించారు అనేది క్వశ్చన్ అనమాట. దీని ప్రకారం చూసుకుంటే మనకి కోమటి బండ ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. కోమటి బండ అనే గ్రామంలో మిషన్ భగీరథ అనే పథకాన్ని ప్రధానమంత్రి గారి చేత అక్కడ తెలంగాణలో ప్రారంభం చేయడం జరిగింది అనమాట. ఇక 9వ బిట్ చూసుకుంటే ఇక్కడ ప్రతిపాదన ఏ భారతదేశం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విభజన సూచించు 3 జాబితాలు గలవు. భారతదేశం సమైక్య వ్యవస్థ ప్రభుత్వం ఉన్నది. ఈ 2 ప్రకారం చూసుకుంటే 2 విడివిడిగా సరైనవి, ఏకు సరైన వివరణ. ఈ ప్రకారంగా మొత్తం చూసుకుంటే మనకి యాక్చువల్గా ఒక్కో స్టేట్మెంట్ కరెక్ట్గా చూసుకుంటే మనకి ఇక్కడ 1 అనేది కరెక్ట్ అనమాట. అంటే ఆర్లు 2 విడివిడిగా సరైనవి కానీ ఏకు సరైన వివరణ. అనేది ఏకు సరైన వివరణ గుర్తుపెట్టాలి. అంటే భారతదేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విభజన సూచించు 3 జాబితాలకు కరెక్ట్. భారతదేశ సమైక్య వ్యవస్థ ప్రభుత్వం ఉంది. భారతదేశంలో సమైక్య వ్యవస్థ ప్రభుత్వం ఉన్నది కాబట్టి భారతదేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విభజన సూచించు 3 జాబితాలు గలవు అనేది. అంటే 3 జాబితాలు ఏంటంటే అది సెంట్రల్ లిస్టు, కేంద్ర లిస్టు, స్టేట్ లిస్టు. స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్రం లిస్టు, అంటే రాష్ట్ర జాబితా. అదేవిధంగా 3వ జాబితా కాన్కరెంట్ లిస్టు, అంటే కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. కొన్ని విషయాల్లో కొన్ని జాబితాల ప్రకారం వాళ్ళ యొక్క అధికార విభజన అనేవి ఆ విధంగా 3 జాబితాల ప్రకారంగా. అంటే విద్యలో అటు స్టేట్ కూడా బిల్లు చేయవచ్చు, స్టేట్ కూడా పాలించవచ్చు, స్టేట్ వాళ్ళు కూడా కొన్ని డిసిజన్ తీసుకోవచ్చు, అదేవిధంగా సెంట్రల్ కూడా చేసుకోవచ్చు. కానీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు పెట్రోలియం ఉంది. పెట్రోలియం అనేది ఇంధనం అనేది ఇందులో ఏ డిసిజన్ తీసుకుని డెఫినెట్లీ కూడా అది ఓన్లీ సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది. అంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే అందులో ఏ డిసిజన్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం చేత మాత్రం తీసుకోవచ్చు. పెట్రోల్ గురించి కావచ్చు, అదేవిధంగా రూపాయి గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అలాగా లిస్ట్ అనేది డివైడ్ చేస్తారు. ఇప్పుడు వాటర్ ఉంది. వాటర్ అనేది 2 ఉమ్మడి జాబితాలకు వెళ్ళిపోద్ది అనమాట. ఆ విధంగా డెఫినెట్లీ కూడా ఈ విధంగా కొన్ని లిస్ట్ అనేవి ఈ విధంగా 3 విధాలుగా విభజించారన్నమాట. అది దీని గురించి చెప్పింది. అంటే ఈ 3 విధాలుగా విభజించారు కాబట్టి భారతదేశ సమైక్య వ్యవస్థ ప్రభుత్వం ఉన్నదని మనకు తెలుస్తుంది. అంటే 6కు సరైన వివరణ ఏంటంటే అనమాట. భారతదేశం సమైక్య వ్యవస్థను ఎందుకు పిలుస్తామంటే అంటే భారతదేశంలో ఉన్న అధికార విభజనని 3 భాగాలుగా విభజించడం జరిగింది. అది కేంద్ర రాష్ట్రాల మధ్య విభజన జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూస్తే ఇక్కడ దిగువ పేర్కొన్న రాష్ట్రాల్లో విధానసభ సభ్యులు సంఖ్య ఆధారంగా తక్కువ నుండి ఎక్కువ గల అంటే తక్కువ నుంచి ఎక్కువ గల ఒక క్రమానంగా ఒక సంఖ్య ప్రకారంగా అమ్మచ్చని అడిగాడు. దీని ప్రకారం చూసుకుంటే మనకి దిగువను పేర్కొన్న రాష్ట్ర విధానసభ సభ్యులు అనమాట. విధానసభ అంటే రాష్ట్ర శాసనసభ కాకుండా శాసన మండలి అనమాట. ఈ యొక్క విధానసభ సభ్యుల సంఖ్య ఆధారంగా అంటే తక్కువ నుంచి ఎక్కువకి కింద నుంచి పైకి వెళ్ళాలన్నమాట. అప్పుడు మనం చూసుకుంటే కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ అన్నిట్లో ఏ తక్కువ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుట్లో ఏ తక్కువ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనకి
కేరళ తక్కువ. అర్థందా? కేరళ తక్కువ. తర్వాత వచ్చేసి తెలంగాణ తక్కువ. కేరళ తర్వాత తెలంగాణ తక్కువ. తర్వాత వచ్చేసి కర్ణాటక తక్కువ. అంటే ఫస్ట్ కేరళ తక్కువ, తర్వాత తెలంగాణ తక్కువ, తర్వాత కర్ణాటక తక్కువ, తర్వాత తమిళనాడు తక్కువ, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇవి అంటే ఆంధ్రప్రదేశ్ అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎక్కువ నుంచి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్ తమిళనాడు, ఆ విధంగా వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే తక్కువ ప్లేస్లో చూసుకుంటే కేరళ, తర్వాత తెలంగాణ, తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే మనకి ఫస్ట్ ఆన్సర్ అంటే CAEBD. CAEBD అంటే మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. రాజ్యసభకు అధికార రీత్యా ఎక్స్ ఆఫీసో చైర్మన్గా వ్యవహరించే వ్యక్తి ఎవరు? అర్థం. రాజ్యసభకు అధికార రీత్యా ఎక్స్ ఆఫీసో చైర్మన్గా వ్యవహరించే వ్యక్తి ఎవరు అంటే ఉపరాష్ట్రపతి. ఎక్స్ ఆఫీసో చైర్మన్గా ఎవరు ఉంటారంటే రాజ్యసభకు డెఫినెట్లీ కూడా ఉపరాష్ట్రపతి ఉంటారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపరాష్ట్రపతి ఎక్స్ ఆఫీసో చైర్మన్గా ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 12 బిట్ చూసుకుంటాం. రాజ్యసభకు సంబంధించి సరికాంది కిందిలో ఏదన్నమాట. సరికాంది తప్పు అనేది ఏది అనేది ఇక్కడ గుర్తించండి అని అనమాట. అంటే రాజ్యసభ అనేది శాశ్వత సభ. అవును, కరెక్ట్, శాశ్వత సభే. అనుభవజ్ఞుల సభ నిజమే. అనుభవజ్ఞుల సభ అందులో కొంతమంది ఉంటారండి. అనుభవజ్ఞులు ఎటువంటి ఈ కొన్ని రంగాల నుంచి, ఏది సైన్స్ కావచ్చు, టెక్నాలజీ ప్రకారం కావచ్చు, కొన్ని రంగాల నుంచి అనుభవజ్ఞులు తీసుకుంటారు అన్నమాట. చదువుకున్న వాళ్ళని ఈ విధంగా అందరిని అనుభవజ్ఞులనే అందులో ఉంటారు. ఇక 3 రాష్ట్ర మండలి అనేది ఓకే, ఇది రాష్ట్రాల మండలి అనమాట. కొన్ని రాష్ట్రాల నుంచి మండలి అనేది గుర్తుపెట్టుకో. అశాశ్వత సభ తప్పు కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి తప్పు కాబట్టి ఆప్షన్ 4 అనేది మనం గుర్తుపెట్టుకుంటాం అనమాట. అంటే రాజ్యసభను శాశ్వత సభ అని అంటారు, అనుభవజ్ఞ సభ అంటారు, రాష్ట్రాల మండలి అని అంటారు. కానీ అశాశ్వత సభ కాదు ఇది. అదేనా? కాబట్టి మనకి రాంగ్ స్టేట్మెంట్ 4th అనమాట ఇది. ఈ కింద చూసుకుంటే మనకి 13 బిట్టు. క్రింది వానలో రాష్ట్రపతికి లేని అధికారం ఏది? కింది వానలో రాష్ట్రపతికి లేని అధికారం. కింది వానలో రాష్ట్రపతికి కొన్ని అధికారాలు అందులో ఏది లేదు, తప్పు అసలు లేనిది ఏదనేది మనకి ఇక్కడ జరుగుతుంది. లోక్సభ రాజ్యసభకు సమావేశపరచవచ్చు. డెఫినెట్లీ కూడా ఇప్పుడు సమావేశపరిచే పార్లమెంట్ ఉభయ సభలు సమావేశపరిచారు రాష్ట్రపతి ఆధ్వర్యంలో అని మనం అంటాం. కాబట్టి లోక్సభ రాజ్యసభ సమావేశపరచవచ్చు, రాష్ట్రపతికి ఉన్నది అధికారం. లోక్సభ రాజ్యసభ దీర్ఘకాలిక వాయిదా వేయవచ్చు. డెఫినెట్లీ కూడా వాయిదా వేసే అధికారం ఉంది. లోక్సభను రద్దు చేయవచ్చు. రాజ్యసభను రద్దు చేయడం, అర్థమైందా? రాజ్యసభను రద్దు చేయడం అనేది రాష్ట్రపతి చేతిలో లేదు కాబట్టి దీనికి తప్పు స్టేట్మెంట్ అనమాట. ఆప్షన్ 4 అనేది సరికానిది అనమాట. రాష్ట్రపతి ఉన్న అధికారాల్లో రాజ్యసభను రద్దు చేయలేడు అతను. అదేనా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 14 బిట్ చూసుకుంటే ఇక స్టేట్మెంట్ A, B 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం ఆన్సర్ రావాలి. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేస్తాడుగా. పార్లమెంట్ ఉభయ సభ సంయుక్త సమావేశాన్ని ఉభయ సభ సమావేశాన్ని డెఫినెట్లీ కూడా రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. స్టేట్మెంట్ కరెక్టే. ఏ స్టేట్మెంట్? ఇక స్టేట్మెంట్ B చూసుకుని పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు డెఫినెట్లీ కూడా జారీ చేస్తారు కాబట్టి దీనికి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. AB 2 సత్యం అనమాట. ఆప్షన్ 3 అనమాట. అది ఏ బిల్లు అయినా మనకి పార్లమెంట్లో బిల్లు లేనప్పుడు, అంటే పార్లమెంట్ అనేది అక్కడ జరగనప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ జారీ చేసిన ఆర్డినెన్స్ అనేది 6 నెలల లోపు డెఫినెట్లీ కూడా ఈ యొక్క పార్లమెంట్లో పెట్టి బిల్లు అక్కడ ఆమోదించాలి. లేకపోతే ఏదైతే జారీ చేశారో రాష్ట్రపతి గారు అతని చేత జారీ చేయబడిన ఆర్డినెన్స్ డెఫినెట్లీ కూడా మురిగిపోతుంది. అది ఎందుకు పనికిరాదు. తర్వాత డెఫినెట్లీ కూడా మళ్ళీ కొత్త ఆర్డినెన్స్ అనేది జారీ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇది ప్రోత్సాహ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అనేది ఎవరు సూచిస్తారు, కేంద్ర మంత్రి మండలి అనేది సూచిస్తుంది అనమాట రాష్ట్రపతి అప్పుడు ఆర్డినెన్స్ అనేది జారీ చేసే అధికారం ఒక రాష్ట్రపతికి మాత్రమే ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి యొక్క సలహా మేరకు అంటే కేంద్ర మంత్రి మండలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. 15 బిట్. భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. అంటే భారతదేశం హైకోర్టులు కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో చూద్దాం. రాజ్యాంగ అధికారంలో 2013, 2013 2
214 231 హైకోర్టు నిర్మాణం విధుల గురించి పేర్కొంటున్నాయి. ఆర్టికల్ 214 239 అనేది ఆ హైకోర్టు యొక్క నిర్మాణం వాటి యొక్క విధుల గురించి పేర్కొంటున్నాయి. ఈ స్టేట్మెంట్ కరెక్టే. హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయసు 62 సంవత్సరాలు, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు పదవి కాలం 2 సంవత్సరాలు, ఎస్ ఇది కరెక్టే. భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులచే పదవి ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. అదే పదవికి ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తి పదవి ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారంటే రాష్ట్రపతిని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం కూడా స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి అంటే మనకి డి 1 2 3 4 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి మనకి డి అనే ఆప్షన్ అనేది కరెక్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఆప్షన్ డి అనేది మనం కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 16వ క్వశ్చన్ చూసుకుంటే భారత రాజ్యాంగం పరిషత్ ఈ క్రింది జాతలని పరిశీలించండి అని అడిగాడు. అంటే భారత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక చైర్మన్ అర్థమైందా, తాత్కాలిక చైర్మన్ ఎవరు సచ్చిదానంద సిన్హా. ఎస్ ఆయన తాత్కాలిక చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అయినా కానీ తాత్కాలిక చైర్మన్గానే ఈయన తాత్కాలిక చైర్మన్గానే ఎన్నికయ్యారు. ఎవరో సచ్చిదానంద సిన్హా ఫస్ట్ టైం ఆయన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ 2 రోజులు 3 రోజుల తర్వాత ఆయన ఎలక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి తాత్కాలిక చైర్మన్ ఎవరంటే సచ్చిదానంద సిన్హా గారే ఉన్నారన్నమాట. అదేవిధంగా రెండో బిట్ చూస్తుంటే భారత రాజ్యాంగ పరిషత్ శాశ్వత చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ఎస్ నేను చెప్పాను కదా ముందు దానిదే ఇదనమాట. శాశ్వత చైర్మన్గా బాబు రాజేంద్ర ప్రసాద్ గారే వ్యవహరించారన్నమాట. తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ ప్రధాన న్యాయ సలహాదారు ఎవరంటే బిఎన్ రావు. ఎస్ ప్రధాన న్యాయ సలహాదారు బిఎన్ రావు గారే. ఇది భారత రాజ్యాంగ పరిషత్ అంటే భారత రాజ్యాంగ పరిషత్ ఏంటి, భారత రాజ్యాంగాన్ని రాసుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది అనమాట. అంటే భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఉన్న సభ్యుల గురించి అనమాట. అదేవిధంగా 4వ స్టేట్మెంట్ చూసుకుంటే భారత రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా హెచ్విఆర్ అయ్యంగార్ అనమాట. ఎస్ ఇది కూడా కరెక్ట్ అనమాట. కాబట్టి మన స్టేట్మెంట్ మొత్తం 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది మనం ఆప్షన్ డి అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా మనం సూచిస్తాం అనమాట. ఓకేనా, ఆప్షన్ డి ఇక్కడ ప్రకారంగా మొత్తం కరెక్ట్ అనేది మనం పెట్టుకుంటాం. అదేవిధంగా చూసుకుంటే 17వ బిట్ చూస్తే హిందీ కేంద్ర ప్రభుత్వ అధికార భాష అనేది తెలిపే రాజ్యాంగ నిబంధన. హిందీ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార భాష. మన భారతదేశంలో అధికార భాష అనేది ఏదంటే హిందీ మ్యాక్సిమం అధికార భాష. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే రాష్ట్రాలకు వచ్చే తెలుగు అనమాట. కానీ అదేవిధంగా హిందీ అనేది కేంద్ర ప్రభుత్వ అధికార భాష అని తెలిపే నిబంధన ఆర్టికల్ ఏ ఆర్టికల్ ప్రకారం సూచిస్తుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవాలంటే 343 1 అనమాట. ఆర్టికల్ 343(1) అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఆర్టికల్ 343(1) అనేది హిందీ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార భాష అని మనం తెలుస్తుంది అనమాట. అదేవిధంగా 18 పెట్టి చూస్తే మతపరమైన భాషపరమైన అల్పసంఖ్యక వర్గాలు తమ భాష లిపి సంస్కృతి పరిరక్షణకు అభివృద్ధికి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కును కల్పించే రాజ్యాంగ నిబంధన ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే 30వ నిబంధన ఆర్టికల్ 30 నిబంధన అనేది ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3 ప్రకారం మనం ఇక్కడ చూస్తే 30వ నిబంధన అంటే మళ్ళీ ఒకసారి చూడండి ఆర్టికల్ 30 ఏం చెబుతుంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. అంటే మతపరమైన భాషపరమైన అల్పసంఖ్యక వర్గాలు తమ భాష లిపి సంస్కృతి పరిరక్షణ అంటే ఎవరు మైనారిటీ వర్గాలు అంటే ముస్లింలు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, పర్షియన్లు కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్స్ కావచ్చు, ఇలా అల్పసంఖ్యక వర్గాలు మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ భాష వాళ్ళ యొక్క లిపి వాళ్ళ యొక్క సంస్కృతి పరిరక్షించడం కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఒక విద్యా సంస్థలు మైనారిటీ స్కూల్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని క్రైస్తవ సంఘ స్కూల్స్ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ యొక్క విద్యా సంస్థలు మిషనరీ స్కూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే హక్కు అనేది రాజ్యాంగంలో మనం ఆర్టికల్ 30వ నిబంధన మనం పొందపరచడం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే 19 పెట్టి చూసుకుంటే భారత రాజ్యాంగంలో నిబంధన 40 దేని గురించి తెలియజేస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 30 ఆర్టికల్ 30 అనేది నేను ఆల్రెడీ చెప్పా. మైనారిటీస్కి వాళ్ళకి భాష లిపి వాళ్ళ యొక్క సంస్కృతిని పరిరక్షణకి వాళ్ళకి అభ్యున్నతి కోసం వివిధ విద్యా సంస్థలు సెపరేట్గా వాళ్ళ వరకే కొన్ని పెట్టుకోవచ్చు అనమాట. అటువంటి నిబంధన 30వ నిబంధన చెప్పి. అదేవిధంగా ఆర్టికల్ 40 నిబంధన అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే మనకి గ్రామ పంచాయతీలు ఏర్పాటని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది గ్రామ పంచాయతీలు ఏర్పాటు అనేది ఆర్టికల్ 40 ప్రకారం మనం తెలుస్తుంది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సిటీబీటీని విస్తరించండి. అర్థమైనా సిటీబీటీ అని మనం 10th క్లాస్ టైంలో మనం చదువుకున్నాం బాగా. ఆ విధంగా సిటీబీటీ అంటే మనకి కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనేది బాగా గుర్తుపెట్టుకో. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అనమాట. కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనమాట. ఓకేనా. నిర్భయ చట్టం
ఎప్పుడు నుంచి అమల్లోకి రావడం జరిగింది అనేది క్వశ్చన్ అనమాట. నిర్భయ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే మనకి బాగా గుర్తుపెట్టుకో 2013 అనేది నాకు బాగా గుర్తుంది కాబట్టి అది ఏప్రిల్ 2013 అనేది గుర్తుపెట్టిన ఆప్షన్ 3 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2013లోనే ఓకే కొంచెం జరిగింది కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఆ టైంలో అది చట్టం రావడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూసుకుంటే నిర్భయ చట్ట ప్రకారంగా అది కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇవన్నీ దిశ చట్టం కూడా వచ్చింది, అది ఆంధ్రప్రదేశ్ ద్వారా చేయబడిన చట్టం. ఇవన్నీ కొన్ని రాష్ట్రాలు కొన్ని చేసుకునే అవకాశం కాంక్రీట్ లిస్టు అని చెప్పాను కాబట్టి ఈ యొక్క మహిళలకి యొక్క సంరక్షణ కోసం ఎవరైనా చట్టాలు చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పాను. అందుకే భారతదేశం ఒక సమైక్య దేశం అనే మనం ఒక సమిష్టిగా ఉంటామని కాబట్టి ఆ విధంగా చెప్తాం అనమాట. ఇంక 22వ బిట్ చూసుకుంటే ఇక్కడ తొలి లోక్సభకి ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎంత? భారతదేశంలో ఉన్న తొలి లోక్సభ జరిగింది కాబట్టి ఆ లోక్సభకి ఎంతమంది సభ్యులు ఎలక్ట్ అయ్యారు, ఎంతమంది ఎంపీలు ఎలక్ట్ అయ్యారు అనేది మెంబర్ ఆఫ్ లోక్సభకి ఎంపీస్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 489 అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆప్షన్స్ 2 అనేది మనకు ఆన్సర్ అనమాట. 489 మొట్టమొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య 489 మంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కొన్ని 2 స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఏ బి అనే 2 స్టేట్మెంట్లు, దాని ప్రకారంగా మనం ఆన్సర్ అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ప్రతిపాదన ఏ ప్రతిపాదన బి అనేది 2 ఇవ్వడం జరిగింది. ఇందులో భారతదేశం ప్రభుత్వాలు ఏర్పరిచిన పార్టీలు అనేవి కేంద్రంలో లోక్సభ మరి రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో మెజార్ సీట్లు పొంది. అవును, గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఉన్నారంటే ఆయనకు లోక్సభలో మెజార్టీ సీట్లు వస్తేనే ఆయన ప్రధానమంత్రి ఉంటారు. కానీ రాజ్యసభలో మెజార్టీ సీట్లు వస్తున్నంత మాత్రాన ఆయన కేంద్రంలో ముఖ్యమైన ప్రధానమంత్రి కాలేరు. కానీ లోక్సభలో వచ్చిన మెజార్టీ సీట్ల వల్ల ఆయన నిర్ణయించబడతారు ఆయన గెలిచాడని. అదేవిధంగా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ సీట్ల ప్రకారంగానే అతని యొక్క ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉంటుంది. అదేవిధంగా మన శాసన మండలి ఉంటుంది. శాసన మండలి మెజార్టీ సీట్లు ఉన్నంత మాత్రం రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభలో మెజార్టీ సీట్లు ఉన్నాయి, 170 అట్లా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసి 151 అట్లా గెలిచారు అక్కడ ప్రస్తుతం. అదేవిధంగా ఎప్పుడు చూసుకుంటే కానీ ఎమ్మెల్సీలు మెజార్టీ సీట్లు ఎవరు తెలుగుదేశం పార్టీ కొన్ని. ఆ విధంగా చూసుకుంటే శాసనసభలు ఎవరైతే మెజార్టీ సీట్లు ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇక్కడ వాళ్ళ ప్రభుత్వంలో కొనసాగిస్తారు అనేది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. కానీ మెజార్టీ సీట్లు పొందలేదు అనేది ఇక్కడ కానీ ఇది తప్పు, ఇది కాదు. ఇక్కడ మనం చూసుకుంటే రెండో చూసుకుంటే మెజార్టీ ఓటు వ్యవస్థ ఆధారిత ఎన్నికల్లో ఫలితాలు పోల్చదగిన ఓట్లు సముపార్జనపై నిర్ణయించబడను కాదు. కాబట్టి ఇక్కడ ఏ తప్పు, ఇక్కడ మనకి ఏ అనేది ఒప్పు, కానీ అని 6 తప్పు, అంటే ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ అనమాట. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్లో ఇది తప్పు, ఇది కరెక్టే, కానీ అనేది ఇది కానీ అని మనం ఇక్కడ సూచించుకుని 6 అనేది తప్పు అనేది మొత్తం స్టేట్మెంట్ తప్పు అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంక 24వ బిట్ చూసుకుంటే ఇక్కడ ఈ క్రింది రాష్ట్రాలు అవి ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా ఈ క్రింది రాష్ట్రాలు అవి ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చాలి. అంటే వరుస క్రమంలో అమర్చాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి గుజరాత్ ఏర్పడింది. ఇక్కడ వచ్చిన జార్ఖండ్, తెలంగాణ, గోవా, గుజరాత్, త్రిపుర ప్రకారం చూసుకుంటే ఫస్ట్ గుజరాత్ ఏర్పడింది. గుజరాత్ ఏర్పడిన తర్వాత త్రిపుర ఏర్పడింది. త్రిపుర తర్వాత గోవా తర్వాత జార్ఖండ్, అందుకని లాస్ట్ తెలంగాణ. ఇవన్నీ బాగా గుర్తుపెట్టాలి. అంటే గుజరాత్, త్రిపుర, గోవా, జార్ఖండ్, తెలంగాణ. కాబట్టి ఏ సంవత్సరం ఏది ఎప్పుడు ఏర్పడింది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం అంతే ఉందన్నమాట. ఈ క్రింది వారిలో ఉమ్మడి జాబితాలో లేని అంశాన్ని చెప్పా. ఉమ్మడి జాబితా విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలోనే ఉంటుంది. డెఫినెట్లీ కూడా విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. విద్య, విడాకులు, అడవులు ఇవన్నీ సబ్జెక్ట్ అనేది ఉమ్మడి జాబితాలో లేని అంశాన్ని కొన్ని గుర్తుపట్టండి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలో లేదనేది మనం గుర్తుపెట్టాలి. కింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేదు. ఇది ఉమ్మడి జాబితా. విద్య అనేది ఉమ్మడి జాబితా. విద్య మీద వాళ్ళు చట్టం చేయొచ్చు, మనం చట్టం చేయొచ్చు. అడవులు ప్రకారం చూసుకుంటే వాళ్ళు చట్టం చేసి మనం చట్టం చేయొచ్చు, ఉమ్మడి జాబితాలో ఉందన్నమాట. విడాకుల ప్రకారం కూడా అంతే. కానీ విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలో లేదు, ఇది స్టేట్స్ జాబితాలో ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, వాటి ప్రకారం జతపరచాలన్నమాట. అక్కడ చూస్తే మొరార్జీ దేశాయ్, పివి నరసింహరావు, దేవాగౌడ, లాల్ బహదూర్ శాస్త్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మొరార్జీ దేశాయ్ గారి గురించి చూసుకుంటే సబ్జెక్ట్ ప్రకారంగా మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు మొరార్జీ దేశాయ్ మొదటి కాంగ్రెస్ ఏతర ప్రధాని. గుర్తుపెట్టుకుని మొదటి కాంగ్రెస్ ఏతర ప్రధాని ఎవరంటే మన భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెస్ ఏతర ప్రధాని ఎవరయ్యారంటే ఈయన మొరార్జీ దేశాయ్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మొరార్జీ దేశాయ్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే
పివి నరసింహరావు అంటే తొలి తెలుగు ప్రధాని అనేది గుర్తుపెట్టి. తొలి తెలుగు ప్రధాని ఎవరంటే పివి నరసింహరావు గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. అదేవిధంగా దేవేగౌడ గారు చూసుకుంటే ఇక్కడ రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టిన వారు అంటారు. రాజ్యసభ సభ్యత్వంతోనే ప్రధాని పదవి చేపట్టిన వారు దేవేగౌడ. ఇక లాల్ బహదూర్ శాస్త్రి అంటే తస్కత్ ఒప్పందంపై సంతకం చేసిన ప్రధాని ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. బాగుంది. మొరార్జీ దేశాయ్ గారు మొట్టమొదటి కాంగ్రెస్ అయితే ప్రధాని. పివి నరసింహరావు గారు మొట్టమొదటి తెలుగు ప్రధాని. దేవేగౌడ గారు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయిన మొట్టమొదటి చేపట్టిన వారు రాజ్యసభ సభ్యత్వంతో. లాల్ బహదూర్ శాస్త్రి గారు తస్కత్ ఒప్పందం సంతకం చేసిన ప్రధాని. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అని మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. భారతదేశం తొలి ఉప ప్రధాని ఎవరనేది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో తొలి ఉప ప్రధాని ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆప్షన్స్ 2 అనేది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశం తొలి ఉప ప్రధాని అనమాట. అదేవిధంగా చూసుకుంటే భారతదేశ తొలి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. భారత రాజ్యాంగ పితామహుడు ఎవరంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది కూడా తెలియకపోతే మనం వేస్ట్ అనమాట. అదన రాజ్యాంగ నిర్మాత మొత్తం కూడా రాజ్యాంగ పితామహుడు అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగంలో 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్లోని 12 భాగాల్లో ఇక్కడ మనకి మూడవ భాగం అనే ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. ఈ ప్రాథమిక హక్కులు అయితే వీటిని ఏ దేశ రాజ్యాంగం స్వీకరించారనేది గుర్తుపెట్టుకోవాలి. అదేనా ప్రాథమిక హక్కుల గురించి తెలిసింది. ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఏ దేశ యొక్క రాజ్యాంగం అనేది రాజ్యాంగం తీసుకొచ్చారని మనం గుర్తుపెట్టాలి. అమెరికా. ఆప్షన్స్ 2 అనేది మనకు ఆన్సర్ అన్నమాట. అమెరికా నుంచే ఈ ప్రాథమిక హక్కులు అనేది తీసుకురావడం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే ప్రాథమిక హక్కులు ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి తీసుకురావడం జరిగింది? అమెరికా దేశం యొక్క రాజ్యాంగం నుంచి అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ బిట్ చూసుకుంటే ఇక్కడ భారతదేశ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి సంబంధించి కింది వాటిలో సరైనది భారతదేశంలో ఇప్పుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కాబట్టి ఆయన గురించి ఈ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. ఏం చూడండి. చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి. ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఎవరంటే రామ్నాథ్ కోవింద్ గారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి చెందిన వ్యక్తి అనమాట. అదే బీజేపీ నుంచి రాష్ట్రపతి అయినా కూడా తొలి వ్యక్తి కూడా ఈయన అనమాట. దేశంలో రెండో దళిత రాష్ట్రపతి కూడా ఈయనే. వ్యక్తుల పరంగా చూసుకుంటే 14, ఎన్నికల పరంగా చూసుకుంటే 15వ రాష్ట్రపతి అన్నమాట. వ్యక్తుల అంటే రెండు సార్లు ఎవరు మహిళ ప్రతిభా పాటిల్ గారు 2 సార్లు కూడా ఆమె రాష్ట్రపతికి చేయడం జరిగింది. కాబట్టి మనం ఆ విధంగా వ్యక్తుల ప్రకారం చూస్తే 14వ రాష్ట్రపతి అవుతారు. ఎన్నికల ప్రకారం 15వ సారి ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం ఈ రాష్ట్రపతి అయ్యారని మనం గుర్తుపెట్టాలి. అంటే మొత్తం కూడా ఈ ఇచ్చిన 4 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి దీనికి మనకి ఆప్షన్ 4 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఉత్తరప్రదేశ్ చెందిన రాష్ట్రపతి అనమాట. బీజేపీ నుంచి ఎన్నికైన మొట్టమొదటి రాష్ట్రపతి. అదేవిధంగా రెండో దళిత రాష్ట్రపతి. అంతకుముందు ఒక దళిత రాష్ట్రపతి ఉన్నారు. రెండో దళిత రాష్ట్రపతి. వ్యక్తుల పరంగా చూసుకుంటే 14, ఎన్నికల పరంగా చూసుకుంటే 15వ రాష్ట్రపతి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 31 పెట్టుకుంటే అతి ప్రాచీన రిట్ ఏది? ఈ క్రింది ప్రకారంగా అతి ప్రాచీన రిట్ ఏది అంటే హెబియస్ కార్పస్ అనమాట. హెబియస్ కార్పస్ ఆప్షన్స్ 3 అనేది ఎప్పుడో ప్రాచీన కాలంలో ఉన్న రిట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాభద్రత అనేది ఏ జాబితాలో ఉన్న ప్రజల గురించి భద్రత కల్పించడంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక రకమైన సెక్యూరిటీ కల్పించే జాబితా అనేది అది స్టేట్ జాబితాలో ఉందా, ఇది కేంద్ర జాబితాలో ఉందా, లేదా ఉమ్మడి జాబితాలో ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూస్తే యాక్చువల్గా రాష్ట్ర జాబితాలోనే ఉందండి. అంటే చూసుకోండి ఇదంతా కూడా ఎవరు హోమ్ మినిస్టర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా హోమ్ మినిస్టర్ కాబట్టి ఇదంతా రాష్ట్ర జాబితాలోకి ఉంటుందన్నమాట. అది ఉందా లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయకుండా శాంతి భద్రతను కాపాడే వ్యక్తి అన్నమాట. ఈ యొక్క పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఈ యొక్క మినిస్టర్ కన్సర్న్లోనే ఉంటుంది అనమాట. అదే చూసిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఎవరు? మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఎవరంటే మనకి నందమూరి తారక రామారావు గారు. ఆప్షన్స్ 2 అనేది మనకి ఇక్కడ తొలి కాంగ్రెస్ అయితే ఎంతో నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తే, కానీ కేసీఆర్ గారు కాంగ్రెస్ ఉండే, నాదెండ్ల భాస్కర్ ముఖ్యమంత్రి, కానీ ముందు అయింది మాత్రం నందమూరి తారక రామారావు గారు తొలి కాంగ్రెస్ అయితే ముఖ్యమంత్రి అన్నమాట. వీళ్ళందరూ కాంగ్రెస్ అయితే ముఖ్యమంత్రి, కానీ ఇక్కడ నందమూరి తారక రామారావు గారు మాత్రమే తొలి కాంగ్రెస్ అయితే ముఖ్యమంత్రి అనమాట. ఇక్కడ చూసుకుంటే కొన్ని స్టేట్మెంట్ల ప్రకారంగా చేతపాచడం ఇచ్చారు. ఈ క్రింది విధంగా మనం కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఏదో మనం గుర్తుపెట్టుకోవాలంటే దామోదర్ సంజయ్ గారు చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి దామోదర్ సంజయ్ గారు మనం చూసుకుంటే ఇక్కడ దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి అని గుర్తుపెట్టుకోవాలి. అదేనా దామోదర్ సంజయ్ గారు
సారీ తప్పు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పనిచేసిన వారు అనమాట. అర్థమైందా? ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పనిచేసిన వారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సారీ ఇదే కరెక్ట్. ఆప్షన్ డియే కరెక్ట్. ఆప్షన్ డి అని దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవ్ గారు. ఎస్, డి కరెక్ట్. ఆ విధంగా చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పనిచేసిన వారు అనమాట. నారా చంద్రబాబు నాయుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారని కిరణ్ కుమార్ రెడ్డి. నాదెండ్ల భాస్కర్ రావు గారు అతి తక్కువ కాలం ముఖ్యమంత్రి పనిచేసింది ఎవరంటే నాదెండ్ల భాస్కర్ రావు. కరెక్ట్గా 2 నెలలు 3 నెలలు ఉన్నట్టున్నారు, నాకు బాగా దిగుతూ. అది తర్వాత దిగిపోయి మళ్ళీ ఎన్టీఆర్గా రావడం జరిగింది. ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. కాబట్టి మన తెలుగు రాష్ట్రంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారు, ఎక్కువ కాలం పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు గారు, విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి మనకు తెలుసు, నాదెండ్ల భాస్కర్ తక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి అనమాట. ఈ విధంగా ఈ బిట్స్ అనమాట. ఇవి ఇంతవరకు ఉన్న బిట్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి బిట్స్తో మీ అందరి ముందుకు వస్తాను. ఈ బిట్స్ అన్నీ మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అన్నా, అదేవిధంగా మీకు నచ్చినాయి అనుకున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసినా మీరు మిస్ కాకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందుకు వస్తున్నాను. అప్పటికి స్టే ట్యూన్ టు మై ఛానల్ కేఎన్ఎస్ సర్చ్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.